ఈ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా అండి? మనం చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ చాలామందే ఉంటారు. తర్వాత ఎవరి కాళ్ళు విడిపోయి బిజీగా ఎవరి లైఫ్ ఆళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒక కాల్ లేదంటే ఒక మెసేజ్ చేయడానికి, ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేని రోజులు, జీవితాలు గడిపేస్తున్నాం మనం. నా లక్ ఏంటంటే అండి, నేను ఎప్పుడూ భీమవరంలోనే అంటే నేను పుట్టినప్పటి నుంచి చదువు అంతా కూడా భీమవరంలో నెక్స్ట్ వచ్చి నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా భీమవరంలో ఉండడం వల్ల, మా ఫ్రెండ్స్ ఎవరు హోమ్ టౌన్‌కొచ్చినా సరే, నాకు ఫస్ట్ కాల్ అయితే చేస్తారు. చేసి "ఎక్కడున్నావు? మీట్ అవుదామా?" అంటారనమాట. అలా నాకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చిన వెంటనే నేనైతే భీమవరంలో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నామండి. అందరికైతే కాల్స్ చేస్తాననమాట. ఎవరు ఫ్రీ టైమ్‌ని బట్టి వాళ్ళు వస్తారా లేదా కన్ఫర్మ్ చేసుకొని అలా అందరూ అయితే మీట్ అవుతాం అనమాట. ఈసారైతే మా వసంత, నేను అయితే అవైలబుల్‌లో ఉన్నామని చెప్పొచ్చనమాట. శివ వాళ్ళైతే తమిళనాడులో సెటిల్ అయిపోయాడండి. తన ఎడ్యుకేషన్ అయిపోయింది. అంటే యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయారనమాట. ఎప్పుడైనా అక్కడి నుంచి రావాలంటే ఇంచుమించుగా ఒక 2, 3 ఇయర్స్ తర్వాత అయితే వస్తారనమాట. అలాగా ఈసారి మా శివ వాళ్ళు ఒక 2 వీక్స్ మన రాజమండ్రి వైపు మొత్తం టూర్‌లా వచ్చారనమాట. భీమవరం వచ్చే ముందు నాకైతే మెసేజ్ చేశాడు. ఫ్రీ టైమ్ ఉందా మనం మీట్ అవుదామా అని చెప్పి. వసంతకి నేను కాల్ చేసి చెప్తే తను కూడా వచ్చిందనమాట. అలాగా వాళ్ళ బిజీ షెడ్యూల్‌లో మా ఇంటికి వచ్చి ఒక 1 అవర్ టైం అయితే మాతో స్పెండ్ చేశారండి. శివ వాళ్ళ వైఫ్ అనుజ. తను మాతో చాలా బాగా అయితే కలిసిపోతుందనమాట. అంతకుముందు 2 టైమ్స్ మా ఇంటికొచ్చిందండి. పాప ఫంక్షన్‌కి కూడా వచ్చారనమాట. ఇలా మా శివ వాళ్ళు వాళ్ళ నాన్నగారిని తీసుకొని రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఫ్రెండ్స్‌ని మీట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.